ప్రజాస్వామ్యం పేరుతో నిరంకుశంగా పాలిస్తే ఎలా ఉంటుంది? డెమోక్రసీ అని చెప్పి డిక్టేటర్‌షిప్‌లా వ్యవహరిస్తే ఎలా ఉంటది? ఇప్పుడు ప్రపంచంలో మన చుట్టుపక్కల దేశాల్లో ప్రజలు తిరగబడుతున్నారు. విప్లవాలొస్తున్నాయి. మనం చూస్తే 3 సంవత్సరాల క్రితం శ్రీలంకలో రాజపక్షాస్‌కు వ్యతిరేకంగా ప్రజలందరూ రోడ్డు మీదకొచ్చారు. యువత అందరూ రోడ్డు మీదకొచ్చారు. వాళ్ళందరూ మనం కొన్ని వీడియోస్ చూస్తే గనక ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లోకెళ్ళి అల్లకల్లోలం సృష్టించారు. లోపలికెళ్ళి వస్తువులని లాగి బయటేశారు. ఎందుకంటే మొత్తం నెపోటిజం, ఫేవరెటిజం. అక్కడ రాజపక్షాలు మొత్తం కూడా వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు వాళ్ళే పరిపాలిస్తూ లంచగొణితనం అలవాటు చేసుకుని ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు పట్టించుకోలేదు. శ్రీలంక దివాళా తీసింది. ప్రజలకి తినటానికి తిండి లేని పరిస్థితి. విపరీతమైన ఇన్ఫ్లేషన్ అన్నమాట. ఫారెక్స్ రిజర్వ్స్ అస్సలు లేవు. ఆ టైంలో ప్రజలందరూ తిరగబడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ రోడ్ల మీదకి వచ్చారు. రోడ్ల మీదకి రావడమే కాదు, భవంతులను అటాక్ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ భవంతులు కావచ్చు, ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ కావచ్చు, అన్నీ అటాక్ చేశారు.